हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदं मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीशाखान्वितां च। हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। చెప్పండి हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी सभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। హరే కృష్ణ కృష్ణ ఒక మీకు ఇప్పుడు కర్తాలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు కీర్తన చేద్దాం. తర్వాత శ్రీమద్ భాగవతంలో కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna Krishna Krishna
संकीर्तन की जगत गुरु शिला प्रभुपाद की भगवद्गीता भागवत कथला बुक उठी ఒకరు వాటర్ లభిస్తారు ముఖం కరోతి వాచారం పంగుం నందాయతోగిరి కృపాదామహం వందే శ్రీగురుం దీనతారం పరమానందమాధవం చిన్నగా మైక్ మైక్ చిన్నగా భగవద్గీత కూడా ఉందా అది కూడా ఉంది हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे भगवद गीता
సో మన దగ్గర మీ అందరి దగ్గర ఈ భగవద్గీత అనేటువంటి గ్రంథం ఉందా? ఎవరి దగ్గర లేదు. మీ దగ్గర లేకుంటే మేము తెచ్చాము. పుస్తకాలు లేని వాళ్ళు తీసుకోవచ్చు. భగవద్గీత స్వయంగా ఇస్కాన్ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 80 భాషల్లోకి అనువదించబడి 130 దేశాల్లో హరే కృష్ణ హరే రామ దేవాలయాల్లో వితరణ చేస్తూ ఉన్నామన్నమాట. సో వచ్చే నెలలో గీతా జయంతి కూడా వస్తుందన్నమాట, గీతను బోధించినటువంటి రోజు. అట్లనే శ్రీమద్ భాగవతంలో భాగవత కథలు అంటారు, భగవంతుడి గురించి వివరించేటువంటి ఎన్నో విషయాలు ఉంటాయన్నమాట ఇందులో. సో ఈ రెండు మనం భగవంతుని అర్థం చేసుకోవాలంటే, మన జీవిత లక్ష్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, సో భగవద్గీత అనేది డిగ్రీ లాంటిది, గ్రాడ్యుయేషన్ అంటారు. భాగవత కథలు లేదా భాగవతం అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ అంటారు. సో ఈ యొక్క డిగ్రీ అర్థం చేసుకోవడానికి కూడా ఒక సద్గురు, ఒక కాలేజీకి వెళ్తాం కదా మనం, ఎక్కడైనా సరే ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి నేర్చుకుంటాం. అట్లనే మనకి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఇస్కాన్ దేవాలయాలు, ఇస్కాన్ సంస్థలు ఒక శిక్షణ ఇచ్చేటువంటి కళాశాల లాంటిదని అర్థం చేసుకోవాలి. మనం గుడిపోయి రావటమే కాదు, సో ఎలా భగవంతుడు విగ్రహ రూపంలో, అక్షర రూపంలో అవతరిస్తారు, మనం ఎవరము, భగవంతుడు ఎవరు, మనకి ఆయనకు సంబంధం ఏంటి, ఆ సంబంధం మరి తెలుసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా మనం సాధన చేయాలి, భక్తిని సాధన చేయాలి, ఎందుకు భక్తినే సాధన చేయాలి, ఆ భక్తి కాకుండా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా భగవంతుడిని తెలుసుకోవడానికి లేదా పొందటానికి, లేకుంటే జీవిత లక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా ఈ భగవద్గీతలో చర్చించిన తర్వాత భాగవతంలో విస్తారంగా అవి ఉంటాయన్నమాట. అలాంటి మహాత్ములు, మహాభక్తులైనటువంటి ప్రహ్లాద్ మహారాజ్, ధ్రువ మహారాజ్, పాండవులు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క చరిత్రలన్నీ కూడా భగవంతుడితోటి అనుసంధానం, అంటే వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాలు, వాళ్ళ యొక్క అంబరీష్ మహారాజు వాళ్ళ యొక్క లీలలన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో కానీ ఇక్కడ భగవద్గీత ఏంటంటే ఒక మాన్యువల్ లాంటిది. ఏదైనా మిషన్ కొనుక్కుంటే ఎలా ఆ మిషన్ పనిచేస్తుంది, దాని లైఫ్ స్పాన్ ఏంటి, ఎక్కడెక్కడ ఏం స్విచ్లు ఉంటాయి, ఎట్లా ఉంటాయి అని మొత్తం బేసిక్స్ అన్నీ ఉంటాయి ఇట్లా. సో మన జీవిత లక్ష్యం అనేది ఈ భగవద్గీత చదవడం ద్వారా ఈ ప్రిన్సిపల్స్ లాంటివి, కానీ అప్లికేషన్ మాత్రం ఉందన్నమాట. ఇదంతా కూడా అలాంటి అప్లై చేసినటువంటి భక్తుల చరిత్ర, వాళ్ళు ఎలా విజయాలు సాధించారు ఇవన్నీ కూడా భాగవతంలో. సో కాబట్టి ఎవరైతే భగవద్గీత భాగవతం చదువుతారో వాళ్ళు ఈ విధంగా ప్రీవియస్ పురాణంగా, అంటే పురాతనంగా ఇంతకుముందు ఎంతోమంది భక్తులు భగవంతుని దర్శించుకోవటం కానీ, భగవంతుని అనుభవించడం కానీ, భగవంతుని పొందటం కానీ, భగవద్ధామం వెళ్ళటం కానీ, ఇవన్నీ కూడా చరిత్రలన్నీ కూడా మనం వింటామన్నమాట. అవి మన జీవితంలో మనం ఎలా వాటిని అమలు చేయాలని మనం ఒక కళాశాలలో వెళ్ళే విధంగా మనం కూడా డిగ్రీ పొందుతాము, అదేవిధంగా అనుభవిస్తాము. ఎట్లయితే ఆకలి అవుతుంటే తింటే వేరే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు తెలుస్తుంది. అట్లనే మనం భాగవత కథలు విన్నట్లయితే, భక్తి చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది, భగవంతుడు ఉన్నాడనే అనుభూతి మనకి కలుగుతుంది. అది అందరూ చెప్పలేరు, చెప్పే విధంగా చెప్పేదాన్ని మనం శాస్త్రం అని చెప్తున్నాం. అందుకే ఆచార్యులు ఈ యొక్క వచనాల రూపంలో మనకి, ముఖ్యంగా వ్యాసదేవుడు లిఖించినటువంటిది అన్నమాట ఇదంతా కూడా. సో మరి ముఖ్యంగా ఈ భగవద్గీత గురించి ప్రస్తావన స్టార్ట్ చేద్దాము. భగవద్గీత అన్నారు. మరి ఈ యొక్క శ్రీమద్ భగవద్గీతలో మరి ఎవరు చెప్పారు ఇదంతా కూడా? భగవద్గీతని ఎవరు బోధించారు? శ్రీకృష్ణుడు. ఎవరికి బోధించారు? అర్జునుడు బోధించారు. ఓకే. సో శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు, పలికినప్పుడు కృష్ణ ఉవాచ అని ఎక్కడా లేదన్నమాట. 27 సార్లు కృష్ణుడు మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా కృష్ణ ఉవాచ అని లేదు. ఏమని ఉంటుంది మరి భగవద్గీతలో? భగవాన్ ఉవాచ అంటే భగవంతుడు పలికాడు అని చెప్తుందన్నమాట. మరి భగవంతుడని ఎవరిని అనాలి? కరెక్ట్, మీరు ఆన్సర్ చెప్పేసింది. ఓకే. విద్యావంతులని ఎవరిని అంటాము? విద్య ఉన్నవాడిని. ధనవంతులని ఎవరిని అంటాము? డబ్బున్నవాడిని ధనవంతుడు. మరి భగవంతులని ఎవరిని అనాలి? అట్లా కాదు. విద్యావంతులని ఎవరిని అనాలి? విద్య ఉన్న వాళ్ళని విద్యావంతులు అంటాం. ధనవంతుడు ఎవరిని అంటే నన్ను అంటారా? కాదు కదా. ఎవరిని అనాలి? ధనం ఉన్నవాడిని ధనవంతుడు అనాలి. మరి భగవంతులని ఎవరిని అనాలి? భగా ఉన్నవాడిని భగవంతుడు అనాలి. ఏముండాలి? భగ అనేది ఉండాలి. భగ అంటే ఐశ్వర్యాలు, తెలుగులో అపులెన్సెస్, విభూతులు, తెలుగులో వాళ్ళు విభూతి అంటారు, ఐశ్వర్యము అంటారు, విభూతి అంటారు, అపులెన్సెస్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే. సో కాబట్టి ఆ విభూతులు
పూర్తి విభూతులు షడైశ్వర్య అంటారు. అంటే 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉంటే ఆయన భగవంతుడని అంటారని శాస్త్రం చెప్తుంది. వ్యాసదేవుడి యొక్క తండ్రి పరాశరుడు అక్కడ మనకి శాస్త్రంలో చెప్తుందన్నమాట. సో పరాశర స్మృతిలో ఉంటుందన్నమాట. సో కాబట్టి ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యస్య షణ్ణాంబగ ఇది అని అంటారు. అంటే సంపూర్ణమైనటువంటి సంపద ఉండాలి, సంపూర్ణమైనటువంటి యశస్సు ఉండాలి. యశస్సు అంటే కీర్తి అనమాట, ముల్లోకాల్లో కీర్తి అనమాట. సంపూర్ణమైనటువంటి శక్తి ఉండాలి, సంపూర్ణమైనటువంటి అందము ఉండాలి, సంపూర్ణమైనటువంటి జ్ఞానము ఉండాలి, సంపూర్ణమైనటువంటి వైరాగ్యం కూడా ఉండాలి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య, వీర్యస్య అంటే శక్తి, యశస్సు, శ్రియ అంటే బ్యూటీ, జ్ఞాన వైరాగ్యస్య, జ్ఞానము అదేవిధంగా వైరాగ్యం. సో ఆ విధంగా అది ఉన్నవాడిని. సో మరి ఇంకా మన సనాతన ధర్మంలో భగవంతుడు అంటే ఎవరు? ఎంతమంది ఉన్నారు భగవంతులు? ఎవరు? బ్రహ్మ విష్ణువులు. మరి వేరే మతాలలో కానీ వేరే దాంట్లో ఎందుకు మరి అంత వాళ్ళు లేరు? భగవంతుడు అంటే ఇప్పుడు సూర్యుడు ఎంతమంది ఉన్నారు? సూర్యుడు రష్యాకు పోయినా చైనాకు పోయినా వాళ్ళు సూర్యుడు అనరు, భాస్కరుడు. మనమేమంటాం? భాస్కరుడు అంటాం, రవి అంటాం, సూర్యనారాయణ. వాళ్ళు వేరే భాషలో అంటారు అనొచ్చు, కానీ ఆయనే కదా వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. సో అట్లనే భగవంతుడు ఒక్కడే. సో మరి మన దాంట్లో ఎందుకు ఇన్ని వచ్చినాయి? ఎక్కడైనా చెప్పారా? ఇంకా ముగ్గురు, నేను భగవంతుడని, ఇప్పుడు మీరు ముగ్గురు అని చెప్పారు. ఎక్కడన్నా శాస్త్రం ఉందా ఈయన భగవంతుడు అని చెప్పినట్టు? వ్యాసదేవుడు ఎవరన్నా రాశారు, లేకుంటే ఇంకెవరన్నా రాశారు చెప్పండి. అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు నేను ఫిజిక్స్ ప్రొఫెసర్ని నేను కాదు, నేను మాట్లాడింది ప్రామాణికంగా తీసుకుంటారా? తీసుకోరు. కెమిస్ట్రీ చదవలేదు నేను, మరి ఎందుకు మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం? సో కాబట్టి ఏదన్నా మనం చెప్పేటప్పుడు మనకు తెలియకుండా తెలియదు అన్నారు, అంతే. మనకు తెలియదు భగవంతుడు ఎవరు అనేది మనం స్పష్టంగా భగవద్గీతలో నేర్చుకుంటేనే చెప్పగలుగుతాం. మనం స్కూలు కాలేజీలో నేర్చుకోలేదు, మనకెట్లా తెలుస్తుంది? నేను కెమిస్ట్రీ చదవవాడిని, పీజీ కెమిస్ట్రీ నేను చదవవాడిని, డిగ్రీ కెమిస్ట్రీ నేను చదవను, నాకు ఎట్లా తెలుస్తాను కెమిస్ట్రీ గురించి? అలాంటి భౌతిక విషయమే నాకు తెలియనప్పుడు భగవంతుడి సృష్టినే నియంత్రించేటువంటి సూర్య చంద్రుల్ని, వాయువుని, పంచభూతాలని, బ్రహ్మాది దేవతలని నియంత్రించేటువంటి భగవంతుడి గురించి నేనేం చెప్పగలుగుతాను? నాకు తెలియదు వాస్తవాన్ని. సో కాబట్టి తెలియదు కాబట్టి మనం నేర్చుకోవాలి. సో కాబట్టి భగవంతుడు ఎవరు అనేది భగవద్గీతలో భగవంతుడు మాట్లాడాడు, ఆచార్యులు చెప్తున్నారు. సో కాబట్టి భగవంతుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు అక్కడే, శ్రీకృష్ణుడు అక్కడే. ఇంకెవరైనా పేర్లు చెప్పండి. ఇంకా ఎవరైనా, ఇప్పుడు మీరు అన్నారు బ్రహ్మ అన్నారు, బ్రహ్మ కృష్ణుడు యొక్క అవతారం, లేదా కృష్ణుడు యొక్క అంటే త్రిమూర్తుల్లో ఒకడు. సృష్టి, స్థితి, లయ మూడు చేసేవాళ్ళు త్రిమూర్తుల్లో ఒకడు. ఆ ముగ్గురు త్రిమూర్తులు శ్రీకృష్ణుడి కింద పనిచేస్తున్నారు. అలాంటి వేల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ప్రతి విశ్వంలో ఒక త్రిమూర్తులు ఉంటారు, అంతేనే కదా? ఎన్ని దేశాలు ఉన్నాయి అట్లా, అంత ప్రెసిడెంట్లు ఉంటారో. ప్రతి విశ్వానికి మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన శ్వేతరంధ్రాల నుంచి మనకి ఎట్లా చెమట బిందువులు వస్తాయో అన్ని యూనివర్సెస్ వస్తూ ఉంటాయి. మరి అవి ఎంతసేపు ఉంటాయంటే, మనం నీటి మీద, సముద్రంలో నీటి మీద, నదుల్లో నీటి మీద ఒక బుడగ వస్తుంది కదా, ఎంతసేపు ఉంటుంది? ఫట్, ఒక నిమిషం. అంటే మన దృష్టిలో ఒక నిమిషం. అట్లనే మహావిష్ణువు యొక్క కాలంలో ఈ యొక్క యూనివర్సు జస్ట్ ఒక నిమిషము, ఒక సెకండ్, కొంతసేపు ఉంటుంది. కానీ బ్రహ్మకది 100 సంవత్సరాలు. సో ఆ విధంగా అనంతమైనటువంటి శ్వేత బిందువులు ఆయన యొక్క శరీరానికి వచ్చినప్పుడు అనంతమైనటువంటి విశ్వాలు ఏర్పడ్డాయి. అట్లా ప్రతి విశ్వంలోకి ఆ యొక్క మహావిష్ణువు ఏం చేస్తాడు? ఆయన కారణోదక సాయి విష్ణువు అంటాడు. కారణ జలం మీద పడుకొని ఉంటాడు కాబట్టి కారణోదక సాయి విష్ణువు. ఆ యొక్క కారణోదక సాయి విష్ణువు నుంచి ప్రతి యొక్క యూనివర్సల్లోకి, విశ్వంలోకి ఆయన గర్భోదక సాయి విష్ణువుగా అవతరిస్తాడు. ఆయన గర్భోదక జలం మీద పడుకొని ఉంటాడు కాబట్టి ఆయన్ని గర్భోదక సాయి విష్ణువు అంటారు. ఆ గర్భోదక సాయి నాభి నుంచి ఒక కమలం వస్తుంది, ఒక కాండం ఉంటుంది, కాండం మీద పైన కమలం ఉంటుంది. సో ఆ యొక్క కమలంలో బ్రహ్మదేవుడు అవతరిస్తాడు, మొదటి జీవి అన్నమాట. ఆయన యొక్క తండ్రి ఎవరు? గర్భోదక సాయి విష్ణువు నుంచి జన్మించిన వాడు. అంటే ఏ స్త్రీ సహాయం లేకుండా ఆ కమలంలో, అఫ్కోర్స్ కమలంలో పుట్టింది తల్లిదండ్రి కమలానికి వచ్చి, కానీ ఆ కమలానికి కూడా మూలం గర్భోదక సాయి విష్ణువు కాబట్టి ఆ విధంగా గర్భోదక సాయి విష్ణువు అంటారు. సో కాబట్టి ఆయన మొదటి వ్యక్తి అన్నమాట. ఆయన వచ్చిన తర్వాత నేను ఎవరిని ఆయనకే అర్థం కాదు.
అంత తమోగుణం, ఏం చేయాలి, ఎవరిని నేనని తెలుసుకున్నప్పుడు ఒక శబ్దం వినపడుతుంది, తప అన్నట్టుంది. సో ఆయన ఆ విధంగా తపస్సు చేయగా ఆయన భగవంతుడు హృదయంలో అంత జ్ఞానాన్ని ఇచ్చి ఆ యొక్క ప్రకాశవంతంగా తను తాను ప్రయత్నం చేసుకుంటారు అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా అప్పుడు ఆయన భగవంతుని తెలుసుకోగలుగుతారు. అదే నేను మన విష్ణువుకు సంబంధించిన వాళ్ళు, నేను మొదటి జీవి, ఏంటి నా కర్తవ్యం ఏంటి అని అడిగినప్పుడు మీరు సృష్టి చేయాలి అని చెప్తారు. మరి సృష్టి చేయాలంటే మొదట ఈ యొక్క ప్రకృతిలో మళ్ళీ జీవులందరినీ కూడా భగవంతుడు తన దృష్టి ద్వారా, గర్భోత్సాహి విష్ణువు తన దృష్టి ద్వారా ఏం చేస్తారు, ఆ ప్రకృతిలో జీవులందరినీ మనందరినీ వదిలిపెడతాడు అన్నమాట. సో అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళ యొక్క పాప పుణ్యాలను బట్టి, కర్మలను బట్టి వాళ్ళని, వాళ్ళ రూపాలని, వాళ్ళన్నింటినీ కూడా తయారు చేసి వాళ్ళని, సో దాంట్లో 14 లోకాలు ఏర్పాటు చేసి, ఊర్ధ్వలోకాలు, మధ్యలోకాలు, అధోలోకాలు, ఈ విధంగా పైన 4 లోకాలు, మధ్యలో 3 లోకాలు, కింద 7 లోకాలు, మొత్తం 14 లోకాలను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క స్థితిగతులు, కర్మల ప్రకారం వాళ్ళని స్వర్గంలో ఉంచాలా, అధోలోకాల్లో ఉంచాలా, భూలోకంలో ఉంచాలా, లేకుంటే ఉన్నత లోకాల్లో ఉంచాలని ఆయన నిర్ణయిస్తారు. ఏ విధంగా అయితే ఇంజనీర్కి మనం ఇసుక, ఇటుకలు, భూమి అన్నీ ఇస్తే బిల్డింగ్ కట్టినట్టు బ్రహ్మదేవుడు భగవంతుడు ఇచ్చినటువంటి జీవులని, అదేవిధంగా పంచభూతాలని అన్నింటినీ వాడుకొని ఈ సృష్టి అంతా కూడా చేస్తాడు బ్రహ్మదేవుడు సృష్టి. సో కాబట్టి ఈ విధంగా బ్రహ్మ సృష్టి చేస్తాడు. సో విష్ణువు దాన్ని అంతా కూడా పరిపాలన చేస్తారు. సో అదే విష్ణువు మళ్ళీ గర్భోదయ విష్ణువు ఏం చేస్తాడు, ఈ యొక్క కారణ జలం అంటే క్షీరోదక సాయి విష్ణువుగా అవతరిస్తాడు. ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో ఆయన పరమాత్మగా ఎక్స్పాండ్ అవుతాడు. ఏ విధంగా అయితే సూర్యుడు అక్కడ ఉంటాడు, మనం 100 బిందెలు ఇంట్లో పెట్టినాం అనుకోండి, 100 బిందెల్లో సూర్యుడు ఉంటాడా లేదా? సో పరమాత్మ ఆ విధంగా 1000 కోట్ల జీవుల్లో అనువనువున కూడా ఈశ్వర సర్వభూతాన ఉద్దేశార్థులు. సో ఆ విధంగా పరమాత్మగా ఆయన ఎక్స్పాండ్ అవుతాడు. అట్లనే క్షీరోదక సాయి విష్ణువుగా, క్షీర సముద్రం, 7 సముద్రాలు ఉంటాయన్నమాట. ఆ క్షీరోదక సాయి విష్ణువుగా మళ్ళీ ఆయన ఉంటాడన్నమాట. సో ఆ క్షీరోదక సాయి విష్ణువుని ఎవరు కూడా చూడలేదు. బ్రహ్మాది దేవతలు ఏ సమస్య వచ్చినా ఈ లోకంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. ముఖ్యంగా భూదేవికి కూడా కష్టం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే దేవతలతో పాటు ఆ బ్రహ్మ పోయి ఆ క్షీర సముద్రం దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తే భగవంతుడు వాణి మాత్రమే వినపడుతుంది. అక్షరోదక సాయి దర్శనం కూడా ఆయనకి కాదన్నమాట. సో అలాంటి ఆయన ఆ యొక్క భగవంతుడి యొక్క అవతారం అన్నమాట, ఆ యొక్క కృష్ణుడి యొక్క అవతారం. కృష్ణుడు ఆ విధంగా పరిపాలన చేస్తుంది. నెక్స్ట్ మరి ఇదంతా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత లయం అయిపోతుంది అన్నమాట. అంటే అంతా కూడా నశించిపోతుంది. ఏ విధంగా అయితే మనము చిన్నప్పుడు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు శరీరం ఉంది, 10 సంవత్సరాల వయసు శరీరం ఉంది, 50 సంవత్సరాల శరీరం ఉంది, 100 సంవత్సరాల శరీరం ఉంది, తర్వాత మన శరీరం మొత్తం పోతుంది. అట్లనే ఈ లోకంలో ప్రతిదీ ఏది జన్మించినా కూడా అది అంతమైపోతుంది. సో కాబట్టి అందుకే ఈ లోకాలను ఏమన్నారు తెలుసా, ఈ బ్రహ్మాండాలన్నింటినీ, భౌతిక లోకాలన్నింటినీ ఏమన్నారు తెలుసా, మత్స్యలోకం అన్నారు. మృత్యులోకం, తెలుగులో మృత్యు, సంస్కృతంలో మత్స్యం అంటారు. సో ఈ లోకానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి, మత్స్యలోకం, మృత్యులోకం లేదా మత్స్యలోకం. సో కానీ ఇది భౌతిక జగత్తు అంటారు, ఇది భౌతిక జగత్తు, మెటీరియల్ వరల్డ్ అంటారు. సో దీనికన్నా అతీతంగా ఒక ఆధ్యాత్మిక జగత్తు ఉంది. దాన్ని ఆధ్యాత్మిక జగత్తుని స్పిరిచువల్ వరల్డ్ అంటే, ఇది మెటీరియల్ వరల్డ్ అంటారు, దాన్ని స్పిరిచువల్ వరల్డ్ అంటారు. ఆధ్యాత్మిక అంటే దానికి ఇంకొక ప్రదేశం. ఈ లోకంలో ఎప్పుడు కూడా ఈ లోకం లక్షణం చెప్పుకున్నాం, మత్స్యలోకం అని చెప్పుకున్నాము. ఈ లోకం యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు ఈ లోకంలో మనందరికీ ఏముంటుందండి, ఆనందంగా ఉంటామా? ఏముంది మరి మనందరికీ? దుఃఖము, దాన్ని ఏమంటారు, క్లేశము అంటారు సంస్కృతంలో. సో కుంట అంటారు. కుంట అంటే తెలుసుకో, పొలాల్లో కుంటలు ఉంటాయి కదా, కుంటల కాలు పెడితే పాపం ఒకసారి కడుక్కోవటానికి ఎంతో కష్టపడాలి. సో కాబట్టి కుంట అంటే యాంగ్జైటీ, కుంట అంటే కష్టం, కుంట అంటే క్లేశం. సో ఈ ప్రదేశం అంతా కూడా భౌతిక జగత్తు మొత్తం కూడా భగవంతుడి సృష్టిలో 1/4 వంతు, 3/4 వంతు ఆధ్యాత్మిక జగత్తు, 1/4 వంతు భౌతిక జగత్తు. ఈ ప్రదేశం అంతా కూడా 1/4 వంతు ప్రదేశం అంతా కూడా కుంట అంటాము, క్లేశంతో కూడుకుంటాం. సంస్కృతంలో కుంటకి ఆపోజిట్
వైకుంఠ, విగత కుంఠ. కుంఠ అంటే యాంగ్జైటీ, వైకుంఠ అంటే ద ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో యాంగ్జైటీ. యాంగ్జైటీ కుంఠ అనేది చింత లేనటువంటి, యాంగ్జైటీ లేనటువంటి, క్లేశము లేనటువంటి ప్రదేశాన్ని ఏమంటాం? విగత కుంఠ, వైకుంఠ అంటారు. వైకుంఠ అంటే ప్లేస్ దేర్ ఇస్ నో యాంగ్జైటీ. సో కాబట్టి ఈ ప్రదేశానికి వస్తే ఎట్లా ఉంటుంది? చింత ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. ఎందుకంటే ఇది అలా జైలుకు పోయినామనుకోండి ఎలా ఉంటుంది? అంత భయంకరమైన వాతావరణం, పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళు మరి దీన్ని భగవంతుడు ఏమన్నారు? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినార్జునం. సో అట్లనే దుఃఖాలయం అశాశ్వతం అన్నారు. దీనికి ఒక సీల్ ఇచ్చారు. దీని పేరు ఏమొచ్చారు? దుఃఖ ఆలయం అని ఇచ్చారు. ఏమిచ్చారు? వస్త్రాలయం పోతే ఏం దొరుకుతుంది మనకి? వస్త్రాలయం. పుస్తకాలయం పోతే పుస్తకాలు. ఔషధాలయం పోతే దుఃఖాలయం పోతే మనకి ఏం దొరుకుతున్నాయి? ఎందుకు దొరుకుతున్నాయి? మనం వస్త్రాలయం పోలే, దుఃఖాలయం కాబట్టి దుఃఖమే దొరుకుతుంది. వేరేమో దొరుకుతాయా? పుస్తకాలయం పోలేదు, వస్త్రాలయం పోలేదు, మనం ఆనందాలయం పోలేదు, మనం దుఃఖాలయంకి వచ్చా కాబట్టి దుఃఖమే దొరుకుతుంది. మరి ఇక్కడేం పర్చేజ్ చేస్తాము? ఆనందాన్ని ఇక్కడ పర్చేజ్ పొందుతాం లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఎండలో చూస్తాం, అరే నీళ్ళు ఉన్నట్లున్నాయి, రోడ్డు మీద చూస్తే అక్కడ నీళ్ళు ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట, ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ బై ఛాన్స్ ఉన్నా కూడా ఒక డ్రాప్ ఉంటుంది. ఆ డ్రాప్తో తప్పిక తీరదు. ప్లస్ అక్కడ వాస్తవానికి మిరాజ్ అంటారు దాన్ని. ఏమంటారు? మిరాజ్. తెలుగులో ఏమంటారు దాన్ని? ఎండమావులు, ఒక భ్రమ లాంటిది. భ్రమ, ఎండమావు అంటారు. సో వాస్తవానికి లేదు, ఆనందం లేదు ఈ లోకం. సో కాబట్టి రిఫ్లెక్షన్ ఉంది. అందుకే శ్రీమద్ భగవద్గీతలో 15వ అధ్యాయంలో అశ్వత్థ వృక్షంతో పోల్చారు. అంటే తిరగబడి ఉన్నటువంటి వృక్షం నది ఒడ్డున పోతే ఆ వృక్షం ఎలా అవుతుందంటే వేలు పైకి రివర్స్లో అయిపోతుంది అనమాట. నది ఒడ్డున ఉన్నటువంటి వృక్షం ఏదైతే ఉందో అది రివర్స్లో అయిపోతుంది. అట్లనే ఇక్కడ మనకి ఆనందం ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఆనందం లేదు. మనం ఏంటి? ట్రై చేస్తా ఉన్నాం, ట్రై చేస్తాను లేదు. సో కాబట్టి రూట్ కాదు తెలుసుకోవాలి, ఎక్కడ ఉంది. సో కాబట్టి ఆ విధంగా ఎవరైతే భగవద్గీత చదువుతారో, భాగవతాన్ని వింటారో, సో వాళ్ళు వాస్తవం తెలుసుకొని ఆ వాస్తవ మార్గాన్ని పట్టుకున్నట్లయితే మనం వాస్తవమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. సో కాబట్టి మానవ జన్మ వచ్చిన తర్వాత అతతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. అంటే సో నేను ఎవరిని అని తెలుసుకోవాలి మానవ జన్మ. సో మానవ జీవిత లక్ష్యం ఏమై ఉండాలి? మరి మన లక్ష్యం ఏంటి? ఏమై ఉండాలి మన లక్ష్యం? చెప్పండి, మీ లక్ష్యం ఏంటి? ఒక్కొక్కరు పని చేసుకొని ఏం చేస్తారు? మంచిగా బతక అంటే అదే అల్టిమేట్ దేనికోసం? ఏదో రాసిస్తున్నారు, కుటుంబం ఆనందంగా ఉంచడం కోసం. అట్లా కుటుంబ పోషణ, కుటుంబ. ఓకే, మీ లక్ష్యం ఏంటి? ఓకే, నెక్స్ట్. అంటే మీ మొహమాటం లేకుండా చెప్పుకోండి, మీకు అవకాశం వచ్చింది. చిన్నప్పుడు 2వ తరగతిలో ఏ సబ్బుతో మీరు స్నానం చేస్తా అంటే ఎవరో నేను కూడా లక్ష్య చేస్తాను. మనం రైబాల్తో చేసేవాళ్ళున్నారు, లక్ష్తో చేసేవాళ్ళున్నారు, ఎగ్జామ్తో చేసేవాళ్ళు, ఇంకోటి చేసేవాళ్ళు, ఏం సోపు లేకుండా గోబర్తో చేసేవాళ్ళు. కానీ మంచిది, శ్రేష్టమైనది. సో మనం ఏది వాడతామో తెలుసుకోవాలి, మన లక్ష్యం మనం తెలుసుకోవాలి. సో చెప్పండి, మీ లక్ష్యం ఏంటి? ఎస్, ఆనందంగా ఉండాలి, సంతోషంగా. ఓకే, సాయి కృష్ణ ప్రభు మీకు చెప్పండి. భగవన్ నామస్మరణలో ఉంటే సార్ నా లక్ష్యం సీఎం అయ్యి తెలంగాణ మొత్తం పేరు చెప్పండి ఒకసారి, ముందే రికార్డు చేశారు. శ్యామ్ నాయక్. ఓకే, శ్యామ్ నాయక్ చెప్పింది మనం గుర్తుపెట్టుకోండి. మన సూర్యపేటలో ఇస్కాన్ పెట్టారు, శ్యామ్ నాయక్ కలుద్దాం. మీ లక్ష్యం? ఓకే, గుడ్. వెరీ మంచి ఆన్సర్. సో కృష్ణుడు చేరుకోవటం అని చెప్పాను. ఏ పేరు? శ్రీనిధి. ఏం చదువుతున్నారు? 12th క్లాస్. గుడ్. మాకు మీ పేరు? మీరు? లక్ష్మియా? మీ లక్ష్యం ఏంటి? భగవంతుడు జ్ఞానాలు ఉండి నాకు భగవంతుడు అసలు ఎంతో ఆనందంగా కాశీలు ఉంటే నాకు ఈ కాళ్ళు చేతులు ఎంతో ఆనందంగా నడిచి దర్శనాలు చేసుకొని నాకు ఈ జన్మకి జాలనిపించేసాను. భగవంతుడి సేవలో తరించాలి, భగవంతుడి సేవ చేస్తే. మాత్రం కళ్ళు వెరీ గుడ్.
గుడ్ గుడ్ యా అది లక్ష్యం యాక్చువల్గా చెప్పండి మాకు. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరున్నారు? మీరేనా? ఏం పేరు? ప్రభుజీ సైడ్ ఉన్నాడు ఓపెన్. చెప్పండి చెప్పండి మీ పేరు చెప్పండి. చెప్పాలి సిగ్గుపడకూడదు. ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంది, అట్లా ఏం లేదు. లేదా మనం ఏదో ఒక రోజులో పర్ఫెక్షన్ అవుతుంది మనం కాదు, తెలుసుకుంటున్నాం వాట్ ఈజ్ వాట్ అని. అప్పుడు మేము ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతున్నాం. మా తెలుగు టీచరు తెలుగు లెక్చరర్ పిలిచి అందరినీ ఏమవుతావు నువ్వు ఏమవుతావు అంటే ఎంపీసీ అందరూ ఇంజనీర్ అవుతావు ఇంజనీర్ అట్లా అని కాకుండా నిజంగా మనకు ఆసక్తి ఉంటుంది. నేను ఒక సైంటిస్ట్ అవుతాను, లేక ఒక మంచి వీడియో ఉంటుందిగా విలేకర్ అవుతాను, మంచి న్యూస్ రైటర్ అవుతాను, మన ఆసక్తి ఉంటుంది. గాయకుడిని అవుతాను, లేకపోతే ఇంజనీర్ కూడా అవచ్చు, డాక్టర్ అట్లా. సో మనకి ఏది ఆసక్తి ఉంటే అది అనమాట. ఆ ఒక్క రంగమే అని కాదన్నమాట. అన్ని రంగాలు సాధారణంగా ఏంటంటే ఏం తెలియనప్పుడు ఆ ఒక్క రకమేనేమో అనుకుంటాం అన్నమాట. అది ఒక్కటే కాదు, మనకి జీవితం ఎటు మలుపోతుందో మనకి అజ్ఞానం వల్ల ఇట్లా మనం ఉన్నాం. కానీ ఒక జ్ఞానం వచ్చినట్లయితే వాస్తవ జ్ఞానం. సో వాస్తవంగా మనం ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుంటాం అన్నమాట. సో చెప్పండి మీరు ఛాన్స్ చెప్పండి. సరే పాస్. మీకు నెక్స్ట్ మాతాజీ ఇస్తాం, బర్సీ ఛాన్స్ చెప్పండి. మీ లక్ష్యం చెప్పండి. మీ అంటే ఏం కావాలనుకోండి, ఏమి సాధించాలనుకోండి. ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు అంతేనా? వెరీ గుడ్. మీ మాతాజీ యా. సో ధ్యానం ద్వారా, యోగం ద్వారా, భక్తి ద్వారా లక్ష్మీనారాయణని తరించాలి, సేవించాలి, చేరుకోవాలి, తరించాలి. వెరీ గుడ్. ఓకే. సో అందుకే మనకి శ్రీమద్ భాగవతంలో చూసినట్లయితే పాండవుల మనవుడైనటువంటి పరీక్షిత్ మహారాజు, పాండవ వంశంలో అందరూ అశ్వత్థామం ఏం చేస్తారంటే యుద్ధంలో అందరూ చనిపోతారు. 64 కోట్ల మంది చనిపోయిన తర్వాత పాండవుల యొక్క 5 పంచ పుత్రులు ఉంటారు అన్నమాట. ద్రౌపది ద్వారా పుట్టినటువంటి 5 పుత్రుల్ని నిద్రిస్తున్నటువంటి వాళ్ళని కూడా అశ్వత్థాముడు, అంటే డీప్గా చెప్పకుండా పని చెప్పాలంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళని ఆయన నిద్రావస్థలు వాళ్ళని పోయి తలకాయలను చంపేసి 5 తలకాయలు తెచ్చి దుర్యోధనుడు అడ్డంపడి ఉంటాడు ఆల్రెడీ యుద్ధరంగంలో. ఇస్తే ఆయన ఇట్లా ఇచ్చేసి ఈ తలకాయలు పాండవులు కాదు, అరే నువ్వు మా పిల్లల్ని చంపేసి వచ్చిన వారే నువ్వు ఇంత ఏమి. సో ఆయన ఏదో సంతోషపెడదాం అనుకున్నాను కానీ ఆయన సంతోషపడలేదు. సో కాబట్టి ఉన్న వంశస్థులను అందరినీ చంపేసి ఇంకెవరు లేరు. పాండవ వంశము కౌరవులు కానీ పాండవులు కానీ అందరూ కౌరవులు వ్యవస్థాన్ని కురువంశమే. సో ఎవరు లేరు. కానీ ఉత్తర గర్భంలో ఒక్క వ్యక్తి ఉన్నాడు, అది కూడా సో శిశువు, అంటే ఇంకా జన్మించలేదు. ఆ యొక్క అశ్వత్థాముడు ఏం చేసిందంటే చివరికి ఒక బ్రహ్మాస్త్రాన్ని వదిలి ఆయన కూడా చంపాలని బ్రహ్మాస్త్రాన్ని వదిలితే, సో ఆ ఉత్తర కృష్ణుని ప్రార్థిస్తే ఆ విధంగా పరీక్షిత్ అంటే భగవంతుడు చిన్న తల్లి గర్భంలోనే రక్షించాడు కాబట్టి, ఆ విష్ణువు భగవంతుడిని చూశాడు కాబట్టి ఆ జీవి పరీక్షగా అందరినీ చూస్తున్నాడు. పుట్టిన తర్వాత ఆయన పరీక్షిత్ అని పేరు వచ్చింది, పరీక్షిత్ మహారాజు అంటారు. సో ఆయన విష్ణువు రక్షించాడు కాబట్టి విష్ణురాతుడు అని పేరు వచ్చినాడు. మన జాతకం ప్రకారం ఆయనకి విష్ణురాతుడు, తర్వాత పరీక్షిత్ అనే పేరు కూడా. ఆ పరీక్షిత్ మహారాజుకి విధివశాత్తు మంచిగానే పరిపాలన చేస్తున్నాడు, ధర్మంగా మంచిగా పాండవులు చేసినట్లు వండర్ఫుల్గా. సో కలియుగం ఎంటర్ అయినప్పుడు ఏమైందంటే ఆయనకి ఒక సంకల్పం ద్వారా అడవులకు వేటకు వెళ్ళినప్పుడు దాహం వేసి ఒక ఋషి ఇంటికి వెళ్తారు, శమిక ఋషి. సో ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన ధ్యానంలో ఉంటాడు, వాటర్ ఇస్తానని అడుగుతాడు. ఆయన చక్రవర్తి కాబట్టి, కానీ ఆయన ధ్యానంలో ఉన్నాడు కాబట్టి పాపం ఆయన రెస్పాండ్ కాలేకపోతారు. అయితే సో అది విధివశాత్తు ఏమో ఆయనలో ఒక ఆలోచన వచ్చి ఆ చనిపోయినటువంటి శరీరాన్ని పాముని మెడలో వేసి ఆయన వెళ్ళిపోతారు. సో దగ్గరలో వాళ్ళ పిల్లలు చూసేసి మీ నాన్నగారి మెడలో ఇందనేసి శృంగి వాళ్ళ అబ్బాయి ఏం చేస్తుంటే ఎవరో అయితే మా నాన్నగారి మెడలో ఈ విధంగా ఎవరైతే వేశారో ఆయన 7 రోజుల్లో తక్షకుడు అన్నటువంటి పాము ద్వారా చనిపోగా అని చెప్పిస్తారు. సో కాబట్టి అప్పుడు పరీక్షిత్ మహారాజుకి మరి వాళ్ళ నాన్నగారికి తర్వాత తెలుస్తుంది, ఇలా తొందరపడి క్షమించే ఆయన రాజు మన తండ్రి లాంటి వాడు, అందరిని ప్రజలందరికీ కాపాడేవాడు. సో కాబట్టి ఇన్ఫార్మ్ చేయడం మన ధర్మం అని చెప్పిన తర్వాత అప్పుడు ప్రతీకారంగా ఆయన కూడా వైష్ణవుడే, శపించగలిగి ఉండేవాడు. కానీ ఆయన దైవ సంకల్పంగా భావించి నేను తప్పు చేశాను కాబట్టి తప్పు చేసినప్పుడు నేను శిక్షించబడాలి అనుకొని, సరే నాకు రాజ్యాన్ని తన కొడుకు అయినటువంటి జనమేజయుడికి ఇచ్చేసి ఆయన అంటే ఇక అల్టిమేట్గా నాకు 7 రోజుల మరణం ఉంది, నేను ప్రిపేర్ కావాలి అనేసి గంగా తీరానికి వెళ్ళేసి యమునా తీరానికి వెళ్ళేసి అందరినీ అడిగినప్పుడు ఏంటి జీవిత లక్ష్యం అన్నప్పుడు అందరూ వస్తారు గొప్ప వాళ్ళంతా,
సో చివరిగా వ్యాసదేవుడి పుత్రులైన సుఖదేవ గోస్వామి కూడా వస్తారు 16 సంవత్సరాల అబ్బాయి. సో అప్పుడు ఆయన అడుగుతారు ప్రశ్న, 6 ప్రశ్నలు అడుగుతారు. స్వామి మానవ జన్మ పొందిన తర్వాత 6 ప్రశ్నలు అడుగుతారు. జీవిత లక్ష్యం ఏంటి అంటే సాధించాల్సింది అంటే గొప్పదేంటి ఈ లోకంలో పొందదగింది అని అడుగుతారు. ఒక ప్రశ్న. అత్యంత ఉత్కృష్టమైనది గొప్పటి మానవ జన్మలో పొందదగింది ఏంటి. రెండోది అన్ని శాస్త్రాలు నాకు జస్ట్ 7 రోజులే ఉంది. సో కాబట్టి అన్ని శాస్త్రాల సారం ఏంటి అని చెప్తారు. నాకు అన్నీ చెప్తే నాకు అర్థం కావాలి, టైం లేదు. సో కాబట్టి అన్ని శాస్త్రాల సారం ఏంటో చెప్పండి అని చెప్తారు. సో అన్ని శాస్త్రాల సారం ఏంటి, మానవ జన్మలో అత్యంత ఉత్కృష్టమైనది గొప్పది ఏంటి, శ్రేయస్కరమైనది అది. నెక్స్ట్ అన్నిటి యొక్క శాస్త్రాల యొక్క సారం. తర్వాత భగవంతుడు దేవకి వసుదేవుడు పుత్రులుగా ఎందుకు జన్మించారు అని అడుగుతారు. 4వది భగవంతుడి యొక్క పురుష అవతారాలు ఏంటి, ఈ సృష్టి ఎలా జరిగింది అని అడిగారు. సృష్టి పురుష అవతారాలు, మహావిష్ణువు, గర్భోత్సాయ విష్ణు, ఇవన్నీ కూడా పురుష అవతారాలు. తర్వాత 5వది భగవంతుడి యొక్క లీలా అవతారాలు, ఎన్నో లీలలు చేసి వెళ్తుంటాడు భగవంతుడు, అలాంటి లీలా అవతారాల గురించి. 6వది భగవంతుడు మరి ఈ లోకానికి వెళ్ళినప్పుడు జ్ఞానము వైరాగ్యము అంటే వాటిని తీసుకొని వెళ్ళినప్పుడు మరి ధర్మము ఎవరిని ఆశ్రయించింది, ఆ ధర్మం మరి ఎక్కడ నిలుపబడింది అని అడుగుతాను. సో కాబట్టి సో ఈ 6 ప్రశ్నలు అడిగినప్పుడు పరీక్షిత్ మహారాజ్కి మొత్తం భాగవతాన్ని మొత్తం కూడా చెప్తాను. సో కాబట్టి అంతిమ క్షణంలో మనం ఏం చేయాలి అంటే మానవ జన్మ వచ్చిన తర్వాత అంతే నారాయణ స్మృతి అంటారు. భగవంతుని, నారాయణుని, కృష్ణుని, గోవిందుని స్మరించగలగటం మనం అంతిమ క్షణంలో చేయగలం. సో మరి అలా స్మరించాలి అంటే మనం ప్రాక్టీస్ లేదే చేయలేము అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి పాము వచ్చింది అనుకో, నారాయణ నారాయణ అంటామా అదే అన్నమాట. అయ్యో అయ్యో అంటాం, పారిపోతాం, భయపడతాం. కానీ కృష్ణుడు అయితే అలా కాదన్నమాట. కృష్ణుడు మంచిగా ఆడుకుంటాడు, కాళీయ కృష్ణుడు. సో కృష్ణుడికే భయం లేదన్నమాట. సో ఆ విధంగా సో అదే మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి నాట్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ విల్ మూవ్ వితౌట్ ద శాంక్షన్ ఆఫ్ లార్డ్. గడ్డి పూస కూడా కలదు భగవంతుడి యొక్క అనుజ్ఞ లేనిది అని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే వాళ్ళు భగవంతుడి నామాన్ని, భగవంతుని ఆశ్రయించుంటారు అన్నమాట, ఎలాంటి విపత్తు వచ్చినా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మనం ఈ శరీరమే కాదు, అసలు నాకు మృత్యువే లేదు. నా జాయతే నా మృయతే వా కదాచి న్యాయం భూత్వా భవితావా నా శాశ్వతమయం నా హన్యతే అన్యమాని శరీరం. ఈ శరీరం అసలు ఈ ఆత్మ అనేది మనం శరీరం కాదు, ఆత్మ. ఈ ఆత్మకు మృత్యువే లేదు. సో గాలి కదల్చలేదు, వాయువు కదల్చలేదు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదని భగవద్గీత 2వ అధ్యాయంలోనే ఆత్మతత్వం చెప్తాం. ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం ఎవరో మనం తెలుసుకున్నప్పుడు సో పరీక్షిత్ మహారాజు భయపడలేదు అన్నమాట అట్లా. సో ఆ విధంగా సో ఎప్పుడైతే ఆ పాము వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, అరే స్వామి నరసింహస్వామి యొక్క పడక మీద ఎవరు ఉంటారు, విష్ణువు ఎక్కడ పడుకొని ఉంటాడు. సో కాబట్టి సో మనం రామనామం చేస్తే రాముడు ఎవరు, మన తండ్రి, కృష్ణుడు మన తండ్రి, పితామహమస్యదేవుతో. సో మనకేమవుతాడు, లక్ష్మణుడు అనంతశేషుడు బాబాయ్ అవుతాడు. మన బాబాయ్ చూస్తే భయపడం కదా. అంటే కాబట్టి పాము ఏం చేయలేదు ఏ జంతువులు. కాబట్టి ఎప్పుడూ మనకి ఎప్పుడైతే నామం చేస్తుంటామో, భగవంతుని ఆశ్రయించుంటామో, నారాయణ నామం చేస్తుంటాము, భగవంతుని నామం చేస్తూ ఉంటాము. సో భయం స్వయం భయం విభేతి భయం అంటే ఆ భయం అనేటువంటిదే భయపడుతుంది అన్నమాట భగవంతుడి యొక్క నామాన్ని వింటే, హరికథ వింటుంటే. సో కాబట్టి ఎక్కడైతే హరినామం పలకబడుతుందో, హరికథ వింటుందో యమదూతలు కానీ ఈ మృత్యువు కూడా దగ్గర రాదన్నమాట. ఒకవేళ వచ్చినా కూడా అట్లా ధ్రువ మహారాజు ఆ విధంగా అంతిమ సమయంలో ఆ మృత్యు వచ్చినప్పుడు ఆ మృత్యు మీద కాలు పెట్టి వైకుంఠ విమానం ఎక్కేస్తున్నాం. అంటే మృత్యు పర్సానిఫైడ్ వ్యక్తి మీద కాలు పెట్టి అంటే స్టెప్స్గా ఉపయోగించి. సో అదేవిధంగా మనం కూడా ఏంటంటే అజ్ఞానం వల్లనే భయపడుతూ ఉంటాం. ఉదాహరణకి ఇల్లు ఖాళీ చేయండి అయ్యా అన్నాం అనుకోండి. మనం ఆల్రెడీ శ్యామ్ నాయక్ గారు మనకి సీఎం బంగ్లా పక్కనే ఇల్లు కట్టించింట మనం మంచిగా ఇక్కడ చిన్న విలేజ్లో ఇల్లంటే ఇట్లాంటి 10 ఇళ్ళని వదిలిపెట్టేస్తున్నాం. మనకి మంచిగా రెడీగా ఉందన్నమాట. ఎప్పుడైనా వదిలిపెట్టలేకున్నాం, జస్ట్ ఈరోజు ఖాళీ చేయమని నోటీస్ వస్తుంది, మంచి పని. సో కాబట్టి ఎప్పుడు సాధు ఏంటంటే ఎస్ ఐఎమ్ రెడీ టు లీవ్ దిస్ బాడీ. ఏం తుచ్చమైన బాడీ ముసలు అయిపోయింది, లేకుంటే బాగాలేదు, ఇంకా మంచి శరీరం. ఎందుకంటే ఈ శరీరము సచ్చిదానందమైనటువంటి కాదు. సో నారదమునికి లేకుంటే భగవంతు భక్తులకు, విష్ణు దూతలకు ఉన్నటువంటి శరీరం, నారాయణకు ఉన్నటువంటి శరీరం, కృష్ణుడికి ఉన్నటువంటి శరీరం ఇలాంటి భౌతిక శరీరం కాదు, సచ్చిదానంద శరీరం.
సో కాబట్టి నువ్వు ఇది వదిలిపెట్టి సత్యదానం చర్యలు తీసుకోమంటే తీసుకుంటావా, లేకుంటే ఈ యొక్క మృత్యు ముసలి అయ్యేటువంటి ఓల్డ్ అయ్యేటువంటి ఈ శరీరంలో ఉంటావా? సత్యదాన చర్యను యాక్సెప్ట్ చేస్తాను. ఎస్, ఆర్ యూ రెడీ టు గివ్ అప్? ఈరోజు మీరు చనిపోవడానికి రెడీగా ఉన్నారంటే వైష్ణవుడు రెడీగా ఉంటాడు. ఎస్, నాకు ఎందుక ఈ బాడీ కొత్త పోతాను ఉన్నత స్థితితో. ఎందుకంటే అందుకే అర్జునుడు మొదట యుద్ధం చేయడానికి వచ్చి మోహపడతాడు అనమాట. ఇదేంటి వీళ్ళు మా తండ్రులు, తాతలు, బంధువులు, భీష్ముడు నా తాత, గురు ద్రోణాచార్య నా గురువు, వీళ్ళని చంపడం ఏంటి, ఏం చెప్తున్నావు కృష్ణ అని ధర్మశాస్త్రాన్ని ఆయన మాట్లాడుతుంది. సో తర్వాత మళ్ళీ నీతి కూడా మాట్లాడతాడు అర్జునుడు. నువ్వు ఎప్పుడైనా మీ గురువులు చంపినవా, మీ సాందీపురం వల్ల నేను యుద్ధం చేసి నేను పూల బాణం వేస్తాను కానీ వాళ్ళ మీద నేను బాణాలు వేయను, ఇదేంటి నాకు రాజ్యం వద్దాయి స్వామి అనేసి మొత్తం కూడా విలంబులని పక్కన పెట్టేసి అప్పుడు జ్ఞానం అంటే శరణాగతి, శిష్య స్నేహం, ఈ శిష్యుని అవుతున్న అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు అన్నప్పుడు జ్ఞానాన్ని బోధిస్తామని శిష్యుడైనప్పుడు సో అప్పుడు బోధిస్తారు. సో మనం ఏంటి ఆత్మ కాదు, ఈ శరీరం కాదు, ఆత్మాన్ని ఆత్మతత్వం ఎవరు చనిపోరు. సో సహాయం వాస్తవానికి నువ్వు సహాయం చేస్తున్నావు, వాళ్ళ శరీరం ధర్మం కోసం విజయపడినట్టు వాళ్ళు ఎందుకంటే అధర్మం వైపు నిలిచారు కాబట్టి వాళ్ళకి యుద్ధ రంగంలో విజయం వస్తుంది, వీరి స్వర్గము వస్తుంది. సో కాబట్టి ఈ యుద్ధంలో పనిచేయాలి, ఫైట్ చేయాలి నువ్వు. ఎందుకంటే దుర్యోధనుడు మీరు 5 భర్తలుండి కూడా మీరు ద్రౌపదిని రక్షించలేపాడు. వాడు మొత్తాన్ని చక్రవర్తి అయినట్లయితే మొత్తం ఈ యొక్క లోకం మొత్తం కూడా నాశనం చేసేస్తాడు. అది ఏం కాకముందే అందరి ముందే మహావీరుల ముందే ద్రౌపదిని ఆ విధంగా చేసిందంటే, సో రేపు చక్రవర్తి పదవి వచ్చిందంటే ఆయన రాజా అయినట్లయితే ఇంకా అసలు ఈ పరిపాలన భ్రష్టు పట్టి చేస్తుంది, అసలు సృష్టిలో లేకుండా చేస్తారు, అంత నీచాతి తీసుకొస్తుంది. కాబట్టి మీరు ధర్మాత్మ మీరు పరిపాలన చేయాలి, ఆ విధంగా ధర్మాన్ని బోధించి. సో ఆ విధంగా ధర్మశాస్త్రం, నీతి శాస్త్రం, తర్వాత ఆధ్యాత్మిక శాస్త్రం, ఆత్మతత్వం చెప్తారు. సో ధర్మశాస్త్రం కన్నా అన్ని ఫస్ట్ మొదలు నీతి శాస్త్రం కన్నా గొప్పది ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం కన్నా గొప్పది ఆధ్యాత్మిక శాస్త్రం. సో ఆ విధంగా ఆత్మతత్వం, ఆధ్యాత్మిక శాస్త్రం చెప్పి జ్ఞానాన్ని ఇచ్చి సో అప్పుడు చివరిగా అర్జునుడు ఏమంటే కలిసే వచ్చిన తర్వాత ఎస్ నేను యుద్ధం చేస్తాను, వీళ్ళందరినీ మంటు పట్టేస్తాను. సో కాబట్టి సో ఆ విధంగా పరీక్ష మహారాజు అడిగినటువంటి యొక్క 6 ప్రశ్నలకి భాగవతంలో ఆన్సర్ ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం ఈ భాగవతాన్ని సో విన్న తర్వాత మన జీవిత లక్ష్యం అనేది స్పష్టపడుతుంది. ఎస్ నేను సాధించాలనుకుంటున్నాను అంటే ఎస్ నేను కృష్ణుని పొందాలనుకుంటున్నాను, నేను వైకుంఠం పోను. అందరూ కూడా మన చిలుకూరు బాలాజీ వెళ్ళి ఏం చేస్తారు, 108 ప్రదక్షిణ చేసి ఏం కోరుకుంటాను, అమెరికా వెళ్తాను, ఆస్ట్రేలియా వెళ్తాను, ఇంకేదో కోరుకుంటాను. సో కాబట్టి మనం ప్రదక్షిణ చేసి మరి అమెరికా పోవాలా, ఆస్ట్రేలియా పోవాలా, వైకుంఠం పోవాలా? మనం ఇప్పుడు నాకు ఏమనుకుంటున్నాము, అరే మా పక్కింట్లో అమెరికా పోయింది, ఆస్ట్రేలియా పోయింది, మనం గొప్ప అనుకున్నాను, అమెరికా పోయిన ఆస్ట్రేలియా పోయిన మృత్యు ఉంది స్వామి, మృత్యు ఉంది, నీకు ముసలితనం ఉంది, వ్యాధులు ఉన్నాయి. సో కాబట్టి జన్మ మృత్యు జరా వ్యాధి అనేది లోకంలో ఉన్నటువంటి నిజమైన సమస్య. సో కాబట్టి ఆ బ్రహ్మ భువనాల్లోకి పునరావృతున్నారు. 14 లోకాల్లో బ్రహ్మలోకం, మహర్లోకం, జనలోకం, తపలోకం, భువలోకం, భూలోకం, స్వర్లోకం, భువలోకం, భూలోకం, ఈ 14 7 లోకాల పైన తర్వాత అతల వితల సుతల తలాతల మహాతల రసాల పాతల ఆ బ్రహ్మ భువనాల్లోకి 14 లోకాలు ఏడున్నా కూడా జన్మ మృత్యు జరావ్యాధి ఉంటాయి. కానీ మాంపేత్య పునర్జన్మ అంటారు. సో కాబట్టి ఎవరైతే వైకుంఠం వెళ్తారో, గోలోకం వెళ్తారో, ఆధ్యాత్మిక జగత్తు వెళ్తారో వాళ్ళకి మృత్యు లేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, కాబట్టి అమెరికాకు విస్తాయి, ఆస్ట్రేలియాకి విస్తాయి అని కోరుకోరు. సో కాబట్టి కోరుకుంటున్నారంటే వాళ్ళకి జ్ఞానం లేక. సో కాబట్టి ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు మన తన రాజ్యాన్ని వదిలిపెట్టి ఎందుకు రాజ్యాన్ని పట్టుకొని ఎందుకు కూర్చోలేదు, ఎంత తుచ్చమైనటువంటిది భగవద్ధామం వల్ల ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవటం ఎంత అనేసి ప్రిపేర్ అయిపోయింది. ప్రిపేర్ అయింటూ ఆయన సక్సెస్ అయింది. సుఖదేవ గోస్వామి వ్యాసదేవుడి కొడుకే స్వయంగా బోధిస్తుంటే నారదుడు, వ్యాసుడు, పరశురాముడు, వీరులంతా వచ్చి విన్నారు. సుఖదేవ గోస్వామి 16 సంవత్సరాల వయసు అబ్బాయి చెప్తూ ఉంటే సో ఆ యొక్క శ్రీమద్ భాగవతం. సో కాబట్టి ఎవరైతే ఆ శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తారు, ముఖ్యంగా జామకాయ ఎంత పండు ఏదైనా కూడా తీయగుంటుంది, అది కూడా పక్షి కొరికితే ఇంకా తీయగుంది అంటుంది. సో అట్లా సుఖదేవ గోస్వామి ముఖతః వచ్చినటువంటి ఈ యొక్క భాగవతం రచించినటువంటి వ్యాసుడైనప్పుడు కూడా పలికింది సుఖదేవ గోస్వామి. సో ఆ విధంగా సుఖదేవ గోస్వామి ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని చెప్పారన్నమాట. సో దాన్ని మనకి భాగవత కథల రూపంలో మనకి పుస్తకాల రూపంలో ఇచ్చారు. ప్రభుపాద వారు
నిద్రాహారాలు మారి రాత్రి కూడా 2-3 గంటలే పడుకొని మొత్తం ఇదంతా కూడా ట్రాన్స్లేషన్ చేసి మనకి ఇచ్చారు. ఆయన ఇంగ్లీష్లో రాశారు, ఇప్పుడు 20 భాషల్లో అన్నింటిలో కూడా ట్రాన్స్లేషన్. సో కాబట్టి మనం నిత్యం రోజుకు ఒక భాగవత కథ చదవచ్చు. 90 కథలు ఉంటాయి, 3 నెలలకు ఒకసారి రివిజన్ అవుతుంది. సో అట్లనే మనకి ఇదేమో వచనం రూపంలో ఉంటుంది. దాంతోపాటు టెక్స్ట్ ఏదంటే ఒరిజినల్ శ్లోకము, దాని యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలు కూడా ఇలా భగవద్గీతలో ఉన్నట్లు 18,000 శ్లోకాలు, మొత్తం 18 పుస్తకాలు ఉంటాయన్నమాట. మొత్తం 7,000 రూపాయలు ఉంటుంది సెట్. అది తీసుకొని చెప్తే ఇంకా ఎక్కువ రిలీజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం కూడా ఈరోజు స్టూడెంట్ అయితే, భాగవతానికి స్టూడెంట్ అయితే రేపు టీచర్ అవుతాం, అంతే కదా. స్టూడెంట్ అయిన వాళ్ళు టీచర్ అవుతారు కదా. సో సిన్సియర్ స్టూడెంట్ రేపు టీచర్స్. సో కాబట్టి ఎంతోమంది జన్మమృత్యు జరావ్యాధిలో కొట్టుకుపోతున్నారు. సో వాళ్ళందరికీ మనం బోధిస్తేనే కదా అజ్ఞానం పోయి వాళ్ళు భగవద్ధామం వెళ్ళాలి. సో మరి అలాంటి వైకుంఠానికి ఉన్న లక్షణాలు ఏంటి? ఈ లోకానికి ఉన్న లక్షణం ఏంటి చెప్పాం మనం? ఈ లోకానికి ఉన్న లక్షణం ఏంటి? ఎవరు చెప్పారు? మృత్యులోకం, మత్స్యలోకం. మత్స్యం సంస్కృతంలో మత్స్యం, తెలుగులో మృత్యులోకం. మరి వైకుంఠానికి ఉన్న లక్షణాలు ఏంటి చెప్పండి? వాడి పోతాం అంటే దాని గురించి మొత్తం క్షణంగా తెలుసుకోవాలి. చిట్టా శ్రీమద్ భాగవతంలో 2వ స్కందము 6వ అధ్యాయంలో ఇచ్చారన్నమాట. 3 లక్షణాలు ఉంటాయి వైకుంఠానికి. సో ఈ లోకంలో మత్స్యం అన్నాము, అది ఆమర్త్యం అంటే అమృతం. అమృతం. రెండోది అభయం. ఈ లోకంలో ఎప్పుడు భయం ఉంటుంది. పదం ఒక్క అడుగు బయటికి ఒక స్టెప్ వేయాలంటే ఏమవుతుందో తెలియదు. రోడ్డు దాటిన తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. అంటే పదం విపదం భయం. అంటే ఈ లోకంలో ఎప్పుడు భయం అనేది ఆవరించి ఉంటుంది. సో అక్కడ అభయం, అమృతం, అభయం. మూడోది క్షేమం. క్షేమం అంటే జన్మ మృత్యు ఉండేవాడు. మృత్యు అనేది లేదు, ముసల్తనం అనేది లేదు, వ్యాధులు అనేది లేదు. సో శాశ్వతమైనటువంటి సచ్చిదానంద భగవంతుడికి ఏ విధంగా శరీరం ఉందో విష్ణుడు తనకి లేదా నాథమునికి అలాంటి శరీరం వస్తుంది. సో కాబట్టి వైకుంఠానికి అమృతం, అభయం, క్షేమం అన్నటువంటి ఈ లక్షణాలు ఉన్నాయి. సో కాబట్టి వైకుంఠాన్ని ఆధ్యాత్మిక జగత్తు అంటారు, పరంధామము అంటారు. ఆ విధంగా పరంధాముడు అంటే విష్ణువు అనమాట. ఆయన్ని పోవాలి అంటే ఏంటి మరి? క్లియర్గా మనం ఏం చేయాలి? భగవంతుడు చెప్పారన్నమాట. ఒక గురువుని ఆశ్రయించి తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞాన తత్వదర్శన. అంటే తద్విద్ది ప్రణిపాతైన అంటే వినయంతో ఆశ్రయించాలి. స్కూల్కి వెళ్ళేసి 2x2 4 అని చెప్తే ఎందుకు 2x2 4 అంటే ఫస్ట్ వినాలి. ఐ మీన్ A+B² ఏంటంటే ఇది A² + B² + 2A అది వినాలి. తర్వాత ఎలా డిరైవ్ అవుతుంది, అది ఎలా వచ్చిందని మనం నేర్చుకుంటాం. సో ఆ ఫండమెంటల్. తక్కువే గురువుని ప్రశ్నించాలి. తల్లికి ప్రణిపాతైన పరిప్రశ్న ప్రశ్నించాలి, కానీ ఛాలెంజింగ్ కాదు. ఛాలెంజింగ్ ఏది ఎందుకోవాలి? సో చైర్కి 4 కాళ్ళు ఎందుకున్నాయి అంటే ఫస్ట్ అక్కడ వినాలి. ఇది చేయరు అంటే ఇది చేయలేదు, నేను ఇది బాగాలంటా అంటే నువ్వు వినాలి ఫస్ట్. సో ఇది వాచ్ అంటే వాచ్ కాదు, అది ఇంకేలా అంటే కుదరదు అనమాట. ఫస్ట్ వినాలి. అట్లే సో ఆ విధంగా గురువు చెప్పింది విని, కానీ అర్థం చేసుకోవటం ప్రశ్నించాలి. అర్థం చేసుకోవటానికి ప్రశ్నించాలి, ఎందుకు ఇది మరి ఇట్లా అన్నారు అనేసి. సో ఆ విధంగా తల్లికి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అంటే సేవించి ప్రశ్నించి తెలుసుకొని. అందరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఒకరు అడిగితే అందరు కూడా అర్థమవుతున్నారు. సో కాబట్టి ముఖ్యంగా వినయము, సేవ అనేది ప్రధానమైనటువంటి. సో ప్రశ్నలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇస్తుంటారు. డౌట్ ఉంటే సో నైవేద్యం పెట్టాలా. సో ఆ విధంగా మనకి ఇంతకుముందు బ్రిటిషర్స్ రాకముందు ఎన్నో లక్షల గురుకులాలు ఉండేవి. ఆ విద్యలన్నీ కూడా స్మాష్ చేశారు. ఇప్పుడు అన్ని ఆధునిక విద్యను ప్రవేశపెట్టి మనందరిని కూడా ఇలాంటి అంటే ఆలోచనలు అమెరికా పోయే విధంగా, అంటే వేరే దేశాలు పోయే విధంగా చేశారు. అంటే మన సంస్కృతిని నాశనం చేసి. సో లార్డ్ మెకాలే ఒక రిపోర్ట్ ఇచ్చారు బ్రిటిష్ పార్లమెంట్. ఈ భారతదేశాన్ని పరిపాలించాలంటే ఆడ ఉన్నటువంటి ఆవులు వాళ్ళ యొక్క సంస్కృతి ఉంటే మనం వాళ్ళని పరిపాలన చేయలేం. కాబట్టి వాళ్ళ సంస్కృతి నాశనం కావాలంటే అక్కడ గోవులను వధించడం, విద్యా వ్యవస్థను మార్చడం, ఈ 2 ప్రిన్సిపల్స్ వాళ్ళు పడుతున్నారు. ఆ విధంగా చిన్నగా విద్యను మార్చేసి మోడర్న్ ఎడ్యుకేషన్ పెట్టేసి మనందరం ఏం చేశారు?
పోయి అయ్యా ఉద్యోగం వస్తా అడుక్కుంటే విధంగా చేశారు. అంటే సో ఏ బ్రాహ్మణుడు కానీ క్షత్రుడు కానీ వైశ్యుడు కానీ ఇతరుల కింద పనిచేయడం, వాళ్ళు బుద్ధిని ఉపయోగించి భగవంతుడి మీద ఆధారపడి విష్ణువు మీద ఆధారపడి పనిచేస్తూ, వైశ్యుడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి ఇస్తే దాన్ని రూపాయి పావలు చేస్తాడు, రూపాయి నడు చేస్తుంది, 2 రూపాయలు. క్షత్రియుడు తన యొక్క నైపుణ్యం ద్వారా తన యొక్క శౌర్యం ద్వారా పరిపాలన చేస్తుంది. బ్రాహ్మణుడు సో ఇంద్రియాలను నిగ్రహించుకొని ఆయన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని సో ఉన్న దాంతో సంతృష్టిగా ఉండి శాస్త్రాన్ని అధ్యయనం చేసుకొని భక్తిని ప్రచారం చేస్తూ ఉన్న దాంతో సంతృష్టుడై ఉంటారు. సో కాబట్టి బ్రాహ్మణుడు క్షత్రుడు వైశ్యుడు ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడు, భగవంతుడి మీద ఆధారపడి జీవితాన్ని సాగించుకుంటాడు. సో శూద్రుడు అంటే ఇంకా ఈ ఇంత జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తారు, సో ఏదో ఒక ఈ 3 వర్ణాల వాళ్ళకి సేవిస్తూ వాళ్ళు కూడా తరిస్తారు, వాళ్ళు కూడా భక్తి చేయవచ్చు. సో ఆ విధంగా ఈ వర్ణాశ్రమ ధర్మంలో సో మనం ఏం చేశారంటే ఇంజనీర్ అయ్యి డాక్టర్ అయ్యి బెగ్గింగ్ చేసుకుంటున్నాం. మనం అంటే మనం శూద్రులు అవుతున్నాం. ఇతరుని అంటే వాడు ఒక బ్రాహ్మణుడు కాదు, ఒక క్షత్రుడు కాదు, ఒక వైశ్యుడు కాదు, వాడి కింద మనం పని చేయాల్సి వస్తుంది. వాడు ఆవులు కూడా చంపేసి వాడు ఫ్యాక్టరీ పెట్టుకుంటే మనం వాళ్ళు డబ్బులు ఇస్తారని మనం వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే ఇది దిగ్జారణ సంస్కృతి అలాంటి. సో కానీ మనం నిజమైనటువంటి మన కరోనా వచ్చి తెలిసింది కదా, గ్రామం యొక్క విలువ, స్వచ్ఛమైన గాలి యొక్క విలువ, చెట్టు యొక్క విలువ, ఆవు యొక్క విలువ, మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి వంట విలువ, నైవేద్యం విలువ. సో కాబట్టి సో నిజమైనటువంటిది సిటీల్లో లేదన్నమాట. స్వచ్ఛమైన మనసులు కానీ, స్వచ్ఛమైన ఆహారం కానీ, స్వచ్ఛమైనటువంటివి అన్నీ కూడా గ్రామాల్లో ఉన్నాయి, మన భారతదేశంలో ఉన్నాయి. అందులో ఎంతోమంది అమెరికా పోయిన వాళ్ళు, సిటీలు పోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు. సో ప్రకృతి ఆ విధంగా మాట చెప్పడానికి ట్రై చేస్తారు, సాధువులు కానీ ప్రకృతి వెళ్ళినప్పుడు ఆ విధంగా రియాక్షన్స్ అవుతాయి. ప్లాస్టిక్ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయకుంటే ఇది రియాక్షన్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి ఏం చేయాలి మనం, సో ఇక మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఆచరిస్తూ ముఖ్యంగా ఈ కన్క్లూజన్ ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అంటే ఈ కలియుగంలో మరి భక్తి చేయడానికి సరళ మార్గం ఏంటంటే మనకి 5 మార్గాలు చెప్పారు, 64 మార్గాల్లో 5 ప్రధానమైనవి చెప్పారు. ఒకటి నామసేవ, భగవంతుడి యొక్క నామాన్ని జపించడం. సో మనం జపమాలను తెచ్చాము, ఒక రౌండ్ జపం చేద్దాము 108 నిమిషాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే, అందరం మాలలు ఇవ్వండి. సో అలా జపం చేస్తాము. తర్వాత రోజు భగవంతుడికి ఇలా చిత్రం రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ భగవంతుడు ప్రేమతోటి మనం వండినటువంటి నైవేద్యం పెట్టి సో అట్లనే పూలు కానీ ఏదైనా సరే మనం చేస్తామన్నమాట. సో అర్చన చేయటం అంటారు మనం. ఓకే, నామసేవ, తర్వాత శ్రీ విగ్రహ సేవ అంటారు. ఓకే, శ్రీ విగ్రహం. మూడోది భాగవత శ్రవణం, రోజు భాగవతాన్ని వినాలి, భగవద్గీత భాగవత గ్రంథాన్ని వినాలి. ఇప్పుడు అన్నీ యూట్యూబ్లో వచ్చేసినాయి, ఇస్కాన్ అని కొట్టేస్తే కాదు. ఇస్కాన్ తిరుపతి, ఇస్కాన్ హైదరాబాద్, ఇట్లా ఇంపార్టెంట్ సెంటర్స్ నుంచి మీరు రెగ్యులర్ భాగవతం క్లాస్ మీద ఒక్కొక్క శ్లోకం చెప్తూ ఉంటారు వాళ్ళ టెంపుల్స్ అన్నీ కూడా. సో కాబట్టి భాగవత శ్రవణం, నామసేవ, అర్చన, తర్వాత భాగవత శ్రవణం, తర్వాత సాధు సేవ. అంటే నీకు ఇవన్నీ రావాలంటే సాధువుని మీరు ఆహ్వానించి ఇళ్ళలో సత్సంగం పెట్టుకొని సాధు సేవ అంటే సాధు చెప్పిన ఆ పాటించడం అనమాట. ఆ విధంగా సాధు సేవ అంటారు. 5వది ధామ సేవ, ధామాలకు వెళ్ళటం, బృందావనం, శ్రీరంగం, తిరుపతి, ఇట్లా ధామాలకు వెళ్ళటం అన్నమాట. ఈ విధంగా 5 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి ఉన్నాయి. సో కాబట్టి ఈ 5లో కూడా మరి మిగతా చేస్తే చేయొచ్చు, కానీ ముఖ్యంగా సరళమైనటువంటి ఖచ్చితంగా చేయాల్సింది ఏం చేయాలి, నామసేవ అన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. సో కాబట్టి సో నామం అనేది ఇంపార్టెంట్. సో ఇలా మాలలో 108 కోసం ఉంటాయండి. మీ అందరు కార్డులు ఇచ్చారు కదా, ఆ కార్డులో మంత్రం హరే కృష్ణ ఉంటుంది. దానికన్నా ముందు ఇంకొక మంత్రం ఉంటుంది, పంచతత్వ మంత్రం అంటారు. అది చెప్పి ఇది చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ గురువుల మంత్రాలు ఒకసారి చెప్పాలి. వాళ్ళ కృప ద్వారా మనం నామం మంచిగా చేయగలుగుతాం. ఓకే, సో అందరూ కుడి చేతితో పట్టుకోండి, చూపుడు వేలు జపానికి వాడకూడదు.
రెండో వేలు ఓకే ఇవి ఉన్నాయి కదా థంబ్ అండ్ మిడిల్ ఫింగర్ ఓకే ఓకే రైట్ సో మొదటి పోర్షన్ నెక్స్ట్ మాల ఎప్పుడు కూడా బయటికి తిప్పకూడదు మన సైడ్ తిప్పుకోవాలి అంటే సో ఈ ముడి ఉంది కదా ముడి కాడ నుంచి ఉన్నటువంటి మొదటి పోర్షన్ పట్టుకోండి ఆ మొదటి పోర్షన్ స్టార్ట్ చేస్తాం చూపుడు వేలు బయటకు వచ్చేస్తుంది ఓకే ఎస్ సో అందుకే మాకు ఏంటంటే బ్యాగ్ ఉంటుంది బ్యాగ్లో బయటకు వస్తుంది కానీ ఇప్పుడు అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్ సో ఇలా పట్టుకుంటాము సో ఒక మంత్రానికి ఒక పోసే రాగాలి హరే కృష్ణ 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 హరే 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 సో అయిపోయిందండి సో ఒక పోస్కి ఒక మంత్రానికి ఒక పోస ఓకే ఓకే సో సో ఎవరైతే వచ్చారో రండి స్టార్ట్ చేద్దాం మొదటి పోస పట్టుకోండి చెప్పండి నాతో కాదులో ఉన్నాం జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఒక పోస్ట్ అయిపోయింది లోనికి తీసుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు అందరం కూడా చెప్తాం ఓకే సైమల్టేనియస్ చేస్తాం ఓకే చెప్పండి 1 2 3 హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ చెప్తూనే ఉండండి హరే కృష్ణ 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 హరే హరే మీకు వినపడడానికి చెప్పాలి పెద్దగా హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे राम राम हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण
Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Hare Hare Ram Ram Hare 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 Ram Hare Ram 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 Hare Krishna Hare Krishna Hare Ram Hare Ram 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 Hare Krishna Hare Krishna Hare Krishna Hare Ram Hare Ram Hare Krishna Hare Ram Hare Ram 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 Hare Hare Krishna 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 Hare Ram Hare Ram Hare Krishna Hare Krishna Krishna Hare 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 Ram Hare Ram 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 Hare Krishna Hare Krishna Krishna Hare 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 Ram Hare Ram Ram Hare Krishna Hare Krishna Krishna Hare 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 Ram Hare Ram Ram Hare Krishna Hare Krishna Krishna Hare 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 Ram Hare Ram 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 Hare Hare Krishna Hare Krishna Hare 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 Krishna Hare Krishna Krishna Hare 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 Ram Hare Ram 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 Hare Hare Krishna Hare Krishna Krishna Hare 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 Ram Hare Ram 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 Hare Hare Krishna Hare Krishna Krishna Hare 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 Ram 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Hare Krishna Hare Ram Hare Ram హరే వాళ్ళు పక్కన పెట్టండి కాని వాళ్ళు కంటిన్యూ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సో ఉండండి సో ఎవరైతే ఈ మాలని మేము 40 రూపాయలకి ఇస్తున్నాము. మీకు ఎవరైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో వాళ్ళని స్పాన్సర్ చేయొచ్చు, లేదా మీరు ఇండివిజువల్గా తీసుకోవచ్చు, మీ ఇష్టము. సో రోజు మీరు కనీసం ఒక మాల, ఎక్కువ చేస్తే మంచిది. మేము మాత్రము ఇస్కాన్ భక్తులుగా కనీసం 16 మాలలు చేస్తాము రోజు. ఎంతమంది ఉన్నారు? ఒక 10 మంది 15 మంది ఉన్నారు. 15 మంది కూడా లేదులేండి, అంటే కొంతమంది ఆ కార్డులో చూసి 5 మంత్రం ఒకసారి చెప్పి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివపాద గౌడ చెప్పి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని మరియు సర్వకాల సర్వావస్థల్లో చేయొచ్చు. 365 రోజులు కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మీరు స్నానం అంటే పొద్దున్నే స్నానం చేసి చేయాలి, అది మంచిది. ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు కాల్ చేసి కట్టుకొని కూడా చేయొచ్చు. ఒక లాటిన్ వెళ్తే స్నానం చేసి చేస్తాం. మిగతా టైంలో ఎప్పుడైనా సరే 24 గంటలు జపం చేసుకోవచ్చు. అన్నీ కలిసి అందరూ కూడా ఇట్లా ఇంట్లో భజన కూడా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి చిన్న హారతి ఉంటుంది, భగవంతుడికి హారతి ఇస్తారు. అప్పుడు మనం నృత్యం చేస్తూ భగవన్ నామం చేస్తాము. తర్వాత అందరికీ ప్రసాదం. సో మీరు ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నారో ఫీడ్బ్యాక్, లేకుంటే మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, లేకుంటే మీరు ఏం నేర్చుకున్నారో నేను అడుగుతాను, మీరు చెప్పచ్చు. మీకు ఏం అర్థమైంది ఈరోజు క్లాస్? పుస్తకాలు కూడా కావాలా? పుస్తకాలు కూడా తెచ్చాము, ఒక 6 పుస్తకాలు నేను తెచ్చాము. ఎవరికైతే కావాలో మీరు ఇది 300 రూపీస్ ఉంటుంది. మీరు
కొనుక్కోవచ్చు. అట్లే భాగవత కథలు కూడా బుక్ ఉంటుంది. సో ఇది కూడా కొనుక్కోవచ్చు. ఇది కూడా 300 ఉంటుంది. అట్లా రామాయణం కూడా తెచ్చాము. సో రామాయణ ఆటోలో పెట్టాము. కావాలి మీకు తీసుకోండి. సో భగవద్గీత కావాల్సిన రండి, ఇప్పుడే తీసుకోవచ్చు. మీరు పేమెంట్ చేస్తారు. ఫోటో కూడా తీస్తారు. ఆ వీడియో పని చేసి ఫోటో తీస్తారు. ఆ వీడియో పని చేస్తారు.